ఈరోజు రెసిపీ వచ్చేసి సేమియా పాయసం అండి. ఇప్పుడు నేను టేస్టీ సేమియా పాయసం మంచిగా సేమియా తీసుకొని అవి నెయ్యిలో రోస్ట్ చేయాలండి, మంచి కలర్ వచ్చేంత వరకు. ఇప్పుడు ఒక స్పూను నెయ్యి వేసి అందులో డ్రై ఫ్రూట్స్, కాజు, బాదం, పిస్తా, కిస్మిస్ అన్నీ మంచిగా రెడ్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలండి. రెడ్ కలర్ వచ్చేందుకు మంచిగా కలిపి పక్కన తీసేసుకోవాలండి. ఇప్పుడు అదే గిన్నెలో నెయ్యి ఉంటుంది కదండి, నేను ఈ గ్లాస్తో ఒక గ్లాసు సేమియా తీసుకున్నాను. 2 గ్లాసుల పాలు పోస్తున్నానండి. పాలు మంచిగా మరిగిన తర్వాత సేమియా, రోస్ట్ చేసిన సేమియా ఉంటుంది కదా, దాంట్లో మంచిగా వేసేయాలండి. మంచిగా కలిపి ఒక పొంగు వచ్చేంత వరకు ఉంచాలండి. దీంట్లో ఇప్పుడు మంచిగా కలిపి దీంట్లోనే ఇలాచీ పౌడర్, టేస్ట్కి తగినంత షుగరు 6-7 స్పూన్స్ పడుతుందండి. మీకు ఎక్కువ కావాలంటే 1 టేబుల్ స్పూను ఎక్కువ వేసుకోవచ్చండి. వేసి మంచిగా కలిపి ఇప్పుడు పక్కన పెట్టుకున్నాం కదండి, డ్రై ఫ్రూట్స్ వేయించినవి వేసేసి మంచిగా కలిపి మూత పెట్టాలి. అయిపోయిందండి, వేడి వేడి సేమియా పాయసం రెడీ అండి.